ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 1 నుండి 15 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అందులో భాగంగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ యొక్క వారి జాతక రీత్యా వారి గోచార రీత్యా ఎలాంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాల్ని విపులంగా విశ్లేషణగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి వారికి సంబంధించి గ్రహ సంచారాలు చూసుకున్నట్టయితే వీరికి చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని, షష్టమంలో కుజుడు, అలాగే సప్తమ స్థానం నందు చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో సూర్యుడు, సప్తమంలో కుజుడు, నవమంలో బుధ శుక్రుల యొక్క కలయిక, దశమంలో గురువు, ఏకాదశ స్థానమునందు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. వీటిలో భాగంగా విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే వీరి యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ యొక్క నవమ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత, 5వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కారణం చేత, 8వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహ కారణం చేత చదువుపై ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది. స్నేహితుల వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది, లేదా అనుకోని వ్యక్తుల వల్ల మీ యొక్క రీసెర్చ్, పరిశోధన, గుప్త విద్యలు, టెక్నాలజీ, అలాగే 8వ స్థానానికి సంబంధించి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహ సంచారాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తూ ఉంది. గృహిణులకు సంబంధించి 8వ ఇంట ఈ యొక్క సూర్యగ్రహ సంచారము, 7వ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి యొక్క కారణం చేత, అలాగే వీరికి 10వ స్థానంలో గురుగ్రహ సంచారం వలన ఈ యొక్క గృహిణులు కుటుంబంలో ఏంటంటే కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది, మాట పట్టింపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే జీవిత భాగస్వామి ద్వారా కానీ లేదా ఏదైనా సరే మనుషుల ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గురువు వీరి యొక్క జాతకంలో ఏంటంటే బలంగా ఉన్న కారణం చేత, ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత 6వ ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల కూడా ఏంటంటే శత్రువులు అన్ని చేసేటువంటి పనులన్నీ కూడా పటాపంచలైపోతాయి. 10వ ఇంట సంచారం చేస్తున్న గురువు వలన, అలాగే 8వ స్థానంలో సూర్యగ్రహ సంచారం వలన మంచి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జీతం కూడా పెరుగుతుంది. ఇంట్లో అన్నీ కూడా శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వాస్తవంగా తులారాశి వారికి గడిచే 6 నెలల నుండి రాబోయే 6 నెలల వరకు కూడా సత్ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అందులో భాగంగా వ్యాపారస్తుల గురించి చూసుకుంటే కుజుడు ఈ యొక్క రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత, అది కూడా 8వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఏంటంటే పోటీ పడేటువంటి వారికి భయం వేసే విధంగా, వీరిని పోటీ పడేవారు భయం వేసే విధంగా విజయం సాధిస్తారు. 8వ ఇంట ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారాల వలన వ్యాపారంలో లెక్కలు ఏవైనా సరే కొంచెం అవకతవకలు జరగవచ్చు. అనవసరమైనటువంటి నమ్మకాలు పోకుండా లావాదేవీలకు సంబంధించి లిఖితపూర్వకమైనటువంటి పనులు వెళ్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు, 10వ ఇంట ఉన్నటువంటి గురుగ్రహ సంచారము రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో కాలంగా అనుకూలంగా ఉన్నటువంటి మనుషులు కూడా ఏంటంటే అనుమానాస్పదంగా కనిపించే అవకాశం ఉంది. 6వ ఇంట ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల ఏంటంటే వీరు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ వర్గాలకి లేదా పార్టీ హైకమాండ్కి సంబంధించి చాలా ఇష్టపూర్వకంగా ఉండేటువంటివి, మంచి మద్దతు కూడా లభిస్తుంది. దానివల్ల వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వివాహానికి సంబంధించి ఎదురు చూసే వారికి కూడా ఏంటంటే దశమంలో ఉన్నటువంటి గురువు, అలాగే వీరికి నవమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారాల వల్ల ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ఈ కాలం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన. అలాగే మాంగళ్య దోషము, కుజగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు ఈ సమయంలో కనుక దోష నివారణ పూజలు చేసుకోవడం వివాహానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఖచ్చితమైనటువంటి మంచి సంబంధాలు ఖరారయ్యే అవకాశం ఉంది. జాతక పొంతన చూసుకొని పెద్దల యొక్క సలహాలు తీసుకొని వివాహం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఏదైనా సరే వివాదాలు ఏమైనా ఉంటే గనక, భూ సంబంధితమైన వివాదాలు ఉంటే
పరిష్కరించుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. అలాగే శనిగ్రహ సంచారం వల్ల కూడా ఏంటంటే శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ మీ పనులన్నీ కూడా కేవలం మీకు శారీరక శ్రమ ఎక్కువైనా దాని తర్వాత ఆ పనులన్నీ సజావుగా సాగుతాయి. ఆటంకాలు అనేటువంటిది రాదు. పంట అమ్మకాల ద్వారా లేదా పంట దిగుమతి ఎగుమతి చేసుకునేటువంటి క్రమంలో మంచి లాభం ఎక్కువగా ఉంటుంది. పాత బాకీలన్నీ కూడా తీరిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వృద్ధులకు సంబంధించి కూడా మనం శనిని పరిగణలోకి తీసుకోవాలి, రాహును పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వీరు ఏదైనా సరే ఎక్కడికైనా సరే ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క పిల్లల ఇంటికి కానీ లేకుంటే మీ యొక్క దేవాలయ సందర్శనాలు చేయడం కానీ డీహైడ్రేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సరైనటువంటి నీరు తీసుకోకపోవడం వల్ల మూత్రకోశ సంబంధితమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు క్రమక్రమంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త వహించండి ఈ సమయంలో. 10వ ఇంట ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన మానసికమైన ధైర్యం ఉంటుంది, దైవిక చింతన పెరుగుతుంది. ఎంత ఆరోగ్య సమస్య వచ్చినా నాకేం కాదు, భగవంతుడు ఉన్నాడనేటువంటి ధైర్యం మీకు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. విడాకులకు తీసుకునేటువంటి వాళ్ళు కానీ కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే కనుక దశమ స్థానంలో ఉన్న గురువు, 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారాల వలన వీరికి కోర్టు వ్యవహారాలు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో మీ వైపు పైచేయి సాధించే అవకాశమే, మీ కేసు మీ వైపు నుండి పైచేయి సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అవతల పక్షం గనక మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్లకుండా నియంత్రించి అక్కడితో సెటిల్ చేసుకోవడం మంచిది. ఆవేశపడకుండా మీ లాయర్తో కూడా ఏంటంటే మీకు కుజుడు సంచారం సప్తమంలో ఉన్న కారణం చేత మీ లీగల్ అడ్వైజర్తో కూడా ఆవేశంతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఉన్న అంటే ఒకవైపు ఒక మంచి వస్తున్నప్పటికీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రతికూల పరిస్థితులు తొలగాలంటే ఏ దేవతార్చన చేయాలి, ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి, ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చుకు గూడు, దానికి రౌండ్గా చేస్తున్న రింగ్ లాగా అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్న సంవత్సరంలో 10,000 సార్లు 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి. ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి, 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది, ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ ఏంటి, ఇంటిని రన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది.
అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది. వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రేపు రాజ్యాలు రావండి, ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసమైతే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగా అలా కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి జూన్ 1 నుండి 15 వరకు కూడా గ్రహ సంచారాల ప్రకారంగా గోచారం అనేటువంటిది ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము, పంచమంలో శని, చతుర్థంలో రాహువు, అలాగే సప్తమంలో సూర్యుడు, అష్టమంలో బుధ శుక్రుల యొక్క కలయిక, నవమంలో గురువు, అలాగే దశమంలో కేతుగ్రహ సంచారం వలన విద్యార్థుల దగ్గర నుండి, సాధారణమైన వ్యక్తుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో భాగంగా విద్యార్థులకు సంబంధించి 5వ ఇంట ఉన్నటువంటి శనిగ్రహ సంచారము, అలాగే 4వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ సంచారం వలన ముఖ్యంగా శుభదృష్టి, గురువు యొక్క శుభదృష్టి వలన ఏంటంటే ఉపాధ్యాయులు పెద్దల యొక్క మద్దతు లభించడం, పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావడం, వీరు సిద్ధమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు రావడం కూడా మంచి విశేషమైనటువంటి ఫలితము. అలాగే విదేశాల్లో చదవాలనుకునేటువంటి వాళ్ళకి రీసెర్చ్ అండ్ స్కాలర్స్ వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం ఇది. ఈ గ్రహ సంచారంలో గృహిణులకు సంబంధించి చూసుకున్నట్టయితే 7వ స్థానమునందు ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం, అష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక, 4వ ఇంట ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ సంచారాల వలన ఏమిటంటే వీరి యొక్క తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ఒడిదుడుకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి షాపింగులు చేయడం, ప్రయాణాలు చేయడం, దానివల్ల అలసిపోయే అవకాశం ఉంది. 4వ ఇంట రాహుగ్రహ సంచారం వలన వీరు అనుకున్నటువంటి పనులు ఏంటంటే ఒకటనుకుంటే ఇంకొక రకంగా జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి అసంతృప్తి, మనశ్శాంతి లోపించడం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. ఓపికగా ఉండడం మంచిది, ఓపికగా వ్యవహారాలు చేయడం కూడా మంచిది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, నవమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన ఈ సమయం చాలా సానుకూలమైనటువంటిది. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ రావడం కానీ, వీరి యొక్క శత్రువులు వీరిని చూసి భయపడడం కానీ, వీరి జోలికి రాకపోవడం కానీ, 8వ ఇంట ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం వల్ల పై అధికారుల దగ్గర మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ప్రౌడ్గా, అహంకారంతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఒక పక్క లాభం ఉన్నా ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే భాగ్యస్థానమునందు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో అవి పాపగ్రహ సంచారాలైన కారణం వల్ల కూడా ఏంటంటే
కొన్ని అవకతవకలు జరగవచ్చు, మీ దగ్గరికి ఏది ఫ్రూట్ఫుల్గా రాకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బుధ శుక్రుల యొక్క కలయిక, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి 15 రోజులు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టేటువంటి కాలము. ఈ యొక్క గ్రహ సంచారాల్లో శుక్రుడు కానీ బుధుడు కానీ ఏవైనా సరే కొత్త డీల్స్ని తెచ్చిపెడతాయి. కస్టమర్స్తో మంచి కమ్యూనికేట్ అవుతారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలకు సంబంధించి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఏంటంటే సయోధ్య కుదురుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచారము, సప్తమంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారాల వల్ల వీరు 6వ ఇంట 7వ స్థానంలో ఉన్న గ్రహ సంచారాన్ని చూసుకుంటే వీరి యొక్క అనుచరులు విపరీతంగా బలపడే అవకాశం ఉంది. ప్రత్యర్థుల వ్యూహాలన్నీ కూడా తిప్పికొడతారు. కానీ 8వ ఇంట ఉన్నటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం వల్ల ఏంటంటే పార్టీ హైకమాండ్ నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీరున్నటువంటి పార్టీ విడిచిపెట్టి వెళ్తారేమో అనేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వివాదాలకు సంబంధించి దూరంగా ఉండండి. వీలైతే కూడా మీరు తెర వెనుక ఉండి ఏమైనా మాట్లాడించండి తప్ప ప్రత్యక్ష వివాదాల జోలికి వెళితే అది విపరీతమైన ఇబ్బంది కనిపిస్తూ ఉంది. వివాహానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 7వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారము, అలాగే అష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక, 9వ ఇంట ఉన్నటువంటి 10వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కలయిక ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేసే వారికి 15 రోజులు అత్యంత శుభకరమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభగ్రహాలు ఉన్న కారణం చేత మరియు భాగ్యంలో గురువు ఉన్న కారణం చేత సంబంధాలు త్వరగా ఖరారవుతాయి. ఇష్టమైనటువంటి జీవిత భాగస్వామి కూడా వీరికి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత రైతులు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. 6వ ఇంట కుజుడు, అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా భూమికి సంబంధించి పాత వివాదాలన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి యొక్క అమ్మినటువంటి పంటలన్నీ కూడా మంచి ధరకు అమ్ముడుపోవడము, లాభంలో ఉండడం, పాత బాకీలు తీరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వృద్ధులకు సంబంధించి 9వ ఇంట గురువు ఉన్నటువంటి సంచారం చేత ఏంటంటే వీరికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చేత ప్రశాంతత లభిస్తుంది. అలాగే 8వ ఇంట సంచారం చేస్తున్న శుక్రుడి యొక్క కలయిక చేత 7మంలో ఉన్న సూర్యగ్రహ సంచారం వలన కంటి సమస్యలు కాస్త పెరిగే అవకాశం ఉంది. లేదా కళ్ళు బాగా అలిసిపోయి నిద్రలేమితనం కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విడాకుల కోసం ఎదురు చూసేవారు కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే వీరు బుధుడు, శుక్రుడు, సూర్యుడు యొక్క సంచారాల్ని మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే వీరికి విజయాన్ని సాధిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఓవైపు లీగల్గా బలపడుతూ ఉంటారు. అలాగే శుభగ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్న కారణం చేత ఇరు వర్గాలు కూడా పట్టు విడవనటువంటి వారిగా ఉన్నప్పటికీ వీరిదే పైచేయిగా ఉంటుంది. సయోధ్యతో సమన్వయం పాటించడం వలన మంచి సెటిల్మెంట్ చేసుకోవడం వలన అనుకూల పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వీరి యొక్క లాయర్ సలహాలు తీసుకొని ముందుగా వీరు ఏమైనా సరే తొందరగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ కూడా మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కొన్ని అస్సలు రాకూడని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చు గూడు, దానికి రౌండ్గా చేస్తున్న రింగ్ లాగా అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్న సంవత్సరంలో 10,000 సార్లు 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి.
ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి, 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది, ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ ఏంటి, ఇంటిని రన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది. వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రేపు రాజ్యాలు రావండి, ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసమైతే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే, ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగా అలా కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని బట్టి 60-70 పేజీల్లో డీటెయిల్డ్గా జాతకాన్ని మీకు విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.